అమ్మ చెప్పే నీతి కథలు. చిట్టి అనే చిన్న పిట్ట ఉండేది. అది మామిడి చెట్టుపై ఉన్న గూటిలో తన తల్లితో కలిసి ఉండేది. ఒకరోజు చిట్టి తల్లి జబ్బుపడింది. అది ఆహారం తేలేకపోయింది. చిట్టి చాలా బాధపడింది. అమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో. నేను ఆహారం తెస్తాను అని చిట్టి చెప్పింది. కాని చిట్టికి ఇంతవరకు ఎప్పుడూ ఒంటరిగా ఆహారం వెతకలేదు. అది భయపడింది, కాని ధైర్యం చేసి బయలుదేరింది. దారిలో దానికి ఒక చిన్న ఉడత కనిపించింది. ఎక్కడికి వెళ్తున్నావు చిట్టి? అని ఉడత అడిగింది. మా అమ్మ జబ్బుగా ఉంది. ఆమెకు ఆహారం కావాలి అని చిట్టి చెప్పింది. నా దగ్గర కొన్ని విత్తనాలు ఉన్నాయి. తీసుకెళ్ళు అని ఉడత ఇచ్చింది. తర్వాత ఒక చీమ కనిపించింది. నా దగ్గర కొన్ని ధాన్యాలు ఉన్నాయి అని అది కూడా సహాయం చేసింది. ఒక తేనెటీగ కూడా కొంచెం తేనె ఇచ్చింది. చిట్టి ఆహారంతో గూటికి తిరిగి వచ్చింది. తల్లి చాలా సంతోషించింది. నువ్వు చాలా ధైర్యవంతురాలివి, నా బిడ్డా అని తల్లి చెప్పింది. కొద్ది రోజుల్లో తల్లి కోలుకుంది. ఉడత, చీమ, తేనెటీగ అప్పుడప్పుడు వచ్చి చిట్టిని పలకరించేవి. వారంతా మంచి స్నేహితులయ్యారు.